మీకు వచ్చే శ్రమ, మీకు వచ్చే శోధన, మీకు వచ్చే బాధ, మీకు వచ్చే ఇబ్బందులు, మీకు వచ్చే అనారోగ్యాలు, మీకు వచ్చేవి అన్నీ ఎందుకంటే ఈ శ్రమలన్నిటిలో ప్రభు అసలు ఏమై ఉన్నాడు అనేది నేర్పిస్తాడు మనకి. హల్లెలూయా. అప్పటివరకు మనకు తెలియదండి. ఏమండి, ఆ చిన్నపిల్లని మీరు వదిలేసి పలానా చోటకు వెళ్ళొద్దు అని మీరు అడ్డం పెట్టకుండా, కొట్టకుండా, శిక్షించకుండా అలాగే వదిలేశారనుకోండి, అన్ని నష్టాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక పరిస్థితిలోకి దేవుడు ప్రవేశపెట్టి ఆ పరిస్థితుల్లో మనల్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపి ఎలా చేయాలో ఎలా చేయకూడదో నేర్పించి ఆ యొక్క సిచ్యువేషన్లో నుంచి దేవుడు ఒక సత్యాన్ని బోధించి ఆ సత్యాన్ని వాక్యంలో చూపిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇదిగో నా వాక్యము 100% జరుగుతుంది అని చెప్పి ఒక సిచ్యువేషన్లో దేవుడు నిన్ను పెట్టి నీకు నేర్పిస్తాడు వాక్యాన్ని. హల్లెలూయా.